నమో నారాయణ అమ్మ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం అమ్మవారి అభిషేకం చూస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. మేము మొన్న సంగీతి విభావరి అని లైవ్ ప్రోగ్రాం పెట్టాం కదండి. అది ఏంటి అంటే తమిళ కవి అభిరామి భట్ట రచించిన 100 పద్యాల సంకలనం. ఇది తమిళనాడులోని తిరుక్కడయూరులోని అమృతఘటేశ్వరన్ శివన్ దేవాలయంలో పూజలు అందుకొని పార్వతీదేవి అభిరామి అమ్మవారు అయ్యిందండి. అభిరామి అంతాది అంటే ఏంటంటే ప్రతి శ్లోకం చివరి అక్షరం రెండో శ్లోకంలో మొదటి అక్షరం కలిపి వస్తుందండి. అందుకని దాని అంతాది అనే పేరు వచ్చింది. ఈ శ్లోకాలకి ఎందుకు వచ్చిందంటే ఈ పేరు, అభిరామి అనే ఆయన చాలా మంచి భక్తుడండి. ఆయన అమ్మవారి దగ్గరే కూర్చుని అమ్మవారిలోనే మమైకమైపోతూ ఆవిడని ధ్యానిస్తూ కూర్చునేవాడంట. అలాంటి ఆయనకు ఒక పరీక్ష ఎదురైంది. అది ఏంటి అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని చూసి ఇలా కూర్చుని ఉన్నాడు ఏంటి ఈరోజు ఏంటి ఆయన విశేషంగా జపం చేస్తున్నారు కదా, ధ్యానిస్తున్నారు కదా, ఇన్ని పరీక్షిద్దాం అనుకుని రాజు ఈరోజు ఏంటిది అని అడిగితే ఈరోజు పౌర్ణమి అని చెప్పాడంట. యాక్చువల్గా ఆ రోజు అమావాస్య అనమాట. ఈరోజు అమావాస్య అయితే నువ్వు పౌర్ణమి అని చెప్పావు, నువ్వు రాత్రి కనుక నువ్వు పౌర్ణమి చంద్రుడు చూపించకపోతే నీకు శిక్ష పడుతుందని చెప్పాడంట. దానికి ఈరోజు పౌర్ణమి అమ్మవారి చూసుకుంటుందని చెప్పి అమ్మవారిని ధ్యానిస్తూ కూర్చున్నారంటండి. రాత్రి అయింది, రాజు మళ్ళీ పరివారం అందరూ వచ్చారంట. ఏది ఇంకా చందమామ రాలేదంటే అదిగో వస్తుంది చూడండి అనగానే అమ్మవారు వెంటనే తన చెవి తాటంకాన్ని ఆకాశంలోకి విసిరేసిందంటండి. ఆయన భక్తికి అమ్మవారు అట్లా ఆయనకి సపోర్ట్ కింద వచ్చేసింది అనమాట. విసిరేసరికి వెంటనే నిండు చందమామ ఆకాశంలో వచ్చేసాడంటండి. అట్లా అమ్మవారు కనుక మనం సరెండర్ ఆవిడని పూజిస్తే ఆవిడ మనకు తగ్గవన్నీ చేసి పెడుతుందండి. ఈ కథ మా గురువుగారు మాకు చెప్తే నేను మీకు చెప్తున్నాను, అంటే మీకు కూడా తెలియాలన్నట్టు నేను చెప్పానండి. ఈ అభిరామి భట్టార్ అనే ఆయన పేరు మీదే ఈ శ్లోకాలన్నిటికీ అభిరామి అంతాది అనే పేరు వచ్చేసిందనమాట. ఆ పార్వతీదేవి కూడా ఆయన పేరు మీద అభిరామి అనే దేవతగా పూజలు అందుకుంటుంది. ఆ దేవత యొక్క ఆశీస్సు మరి అమ్మవారి సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.